హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించినటువంటి అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రంలో ఎకనామిక్స్ యూనిట్ 9కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉందండి. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పార్ట్ 2 సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా 3rd to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలతో పాటు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బోటనీ మరియు జువాలజీలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయడం వలన అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. ఇక విషయంలోకి వస్తే, అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా యూనిట్ 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉందండి. ఈ వీడియోకు కంటిన్యూషన్గా పార్ట్ 2 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? 20.45%, 21.81%, 22.34%, ఏది కాదు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 21.81%గా ఉంది. రెండో ప్రశ్న చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటారు తెలుగులో, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఎంత శాతాన్ని ఈ యొక్క జిఎస్డిపి కలిగి ఉంది? 4.36%, 4.25%, 3.45%, 3.36%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి భారతదేశ జిఎస్డిపిలో ఎంత శాతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 4.36%. మూడో ప్రశ్న చూస్తే, 2013-14 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ఎంత? 10,423, 11,417, 11,223, ఏది కాదు? 2013-14 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశ తలసరి ఆదాయాల మధ్య తేడా ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 11,417. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 4.96 కోట్ల జనాభాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? 7వ స్థానమా, 8వ స్థానమా, 9వ స్థానమా, 10వ స్థానమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 10వ స్థానం.
ఐదో ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో ఏ సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో నిరుద్యోగితలను అంచనా వేస్తూ ఉంటుంది? నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషనా, నేషనల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషనా, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ శాంపిల్ సర్వేనా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఆరో ప్రశ్న చూస్తే ప్రతి 1000 మంది శ్రామిక శక్తిలో నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్యను ఏమని పిలుస్తారు? నిరుద్యోగిత రేటా, శ్రామిక శక్తి రేటా, నిరుద్యోగుల రేటా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిరుద్యోగిత రేటు అంటారు. ఏడో ప్రశ్న చూస్తే 2011-12 సంవత్సరానికి ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే వారు వేసినటువంటి 68వ రౌండ్ అంచనాల ప్రకారంగా నిరుద్యోగిత రేటు ఏ విధంగా ఉంది? గ్రామీణ ప్రాంత నిరుద్యోగిత రేటు 12%, భారత గ్రామీణ నిరుద్యోగిత రేటు 17%. ఆప్షన్ సి, ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 8వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10% కలిగి ఉండి జనాభా దృష్ట్యా ఎన్నవ పెద్ద రాష్ట్రంగా ఉంది? 9వ పెద్ద రాష్ట్రమా, 10వ పెద్ద రాష్ట్రమా, 7వ పెద్ద రాష్ట్రమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 10వ పెద్ద రాష్ట్రం. 9వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మన రాష్ట్రం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? బీజ్వెల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియానా, జోవర్ బౌల్ ఆంధ్రప్రదేశా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియానా, నన్ ఆఫ్ ద అబోవా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మన రాష్ట్రం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బీజ్వెల్డ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. 10వ ప్రశ్న చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భూభాగం 4.96% భూమిని కలిగి ఎన్నవ పెద్ద రాష్ట్రంగా ఉంది? 6వ రాష్ట్రమా, 7వ రాష్ట్రమా, 8వ రాష్ట్రమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 8వ పెద్ద రాష్ట్రంగా ఉంది. అంటే భూభాగానికి సంబంధించి. 11వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం భూభాగంలో 40.95% వ్యవసాయయోగ్య భూమి కలిగి ఎంత శాతం అడవులను కలిగి ఉంది? 20.12%, 21.81%, 23.21%? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 21.81%. 12వ ప్రశ్న వస్తే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి 2013-14 సంవత్సరంలో 2,50,282 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత 2023-24 సంవత్సరానికి ఎంత ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 14,39,673 కోట్లుగా ఉంది. 13వ ప్రశ్న చూస్తే భారతదేశ జీడిపి స్థూల జాతీయోత్పత్తి 2023-24 సంవత్సరానికి ఎంత ఉంది? 173.82 లక్షల కోట్ల, 145.32 లక్షల కోట్ల, 182.34 లక్షల కోట్ల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 173.82 లక్షల కోట్లు. 14వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ దాదాపు ఎంత శాతం జనాభా వ్యవసాయాన్ని తమ ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉన్నారు? 40%, 50%, 60%? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 60% మంది. 15వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక సేవా రంగాలు ఎంతగా అభివృద్ధి జరిగినా ఉపాధి కల్పనలో ప్రధాన ఆదాయ వనరుగా ఈ రంగం తన ప్రాధాన్యతను కొనసాగిస్తూ ఉంది. వైద్య రంగం, వ్యవసాయ రంగం, విద్యారంగం? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వ్యవసాయ రంగం. 16వ ప్రశ్న చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారంగా వ్యవసాయ రంగం అటు వ్యవసాయదారులకు ఇటు వ్యవసాయ కూలీలకు కలిపి మొత్తం ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది? 54.65%, 60.23%, 62.36%? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 62.36%. 17వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2013-14 సంవత్సరంలో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 67.57% భూమిని ఆహార పంటల ఉత్పత్తికి కేటాయిస్తే వాణిజ్య పంటలకు ఎంత శాతం వ్యవసాయ భూమిని ఉపయోగించడం జరిగింది, పండించడం జరిగింది? 30%, 32%, 34%? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 32%. 18వ ప్రశ్న వస్తే 2023-24 సంవత్సరంలో దేశం మరియు రాష్ట్ర సర్వే ప్రకారంగా వరి పంట ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ విధంగా ఉంది? ఖరీఫ్ సీజన్లో 49.29 లక్షల హెక్టార్లు,
ఆప్షన్ బి రబీ సీజన్లో 68.09 లక్షల హెక్టార్లు. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 19వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు, నదులు, వంకలు కలిపి ఉన్న మొత్తం నీటి పరిమాణం ఎంత? 2746 టీఎంసీల, 2246 టీఎంసీల, 3243 టీఎంసీల, ఏది కాదు. ప్రశ్న మరొకసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ప్రవాహాలు అంటే నదులు, వంకలు, వాగులు అన్నీ కలిపి మొత్తం నీటి పరిమాణం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2746 టీఎంసీలు. 20వ ప్రశ్న చూస్తున్నాం. 2013-14 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో నీటిపారుదల కలిగిన నికర భూమి ఎంత శాతంగా ఉంది? 35%, 40%, 46%, 52%? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 46%గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత పరపతిలో అంటే అప్పు ఇచ్చే దాంట్లో ఏ బ్యాంకులు ఎంత శాతం అప్పులు అందిస్తూ ఉన్నాయి, పరపతిని అందిస్తూ ఉన్నాయి? 70% వాణిజ్య బ్యాంకుల, 20% సహకార బ్యాంకుల, 11% ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులైనటువంటి చేపలు, రొయ్యలు మొదలగు వాటి ఉత్పత్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంది ప్రతి సంవత్సరం? 2000 కోట్ల, 3000 కోట్ల, 4000 కోట్ల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3000 కోట్లు. 23వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమలలోనూ పట్టు ఉత్పత్తిలోనూ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ స్థానంలో ఉంది. 24వ ప్రశ్న వస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన 5 రకాల పరిశ్రమలు తెలపండి. 1 ఆటోమొబైల్ మరియు ఆటో విడిభాగాల పరిశ్రమ, 2వది సుగంధ ద్రవ్యాలు, గనులు మరియు ఖనిజాలు, వస్త్రాలు, దుస్తులు సంబంధించి ఐటీ పరిశ్రమ, అదేవిధంగా బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, హార్టికల్చర్, పౌల్ట్రీ పెంపకం, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. 25వ ప్రశ్న వస్తే పారిశ్రామిక ప్రగతిని కొలిచే ఒక సాధనం పేరేమిటి? పారిశ్రామిక ఉత్పత్తి సూచికన, ఐఐపినా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షనా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న వస్తే ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి అంతకుముందు కాలం కన్నా సాపేక్షకంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచికన, ఐఐపినా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షనా, పైవన్నీనా? ఒక కాలంలో జరిగిన భౌతిక పారిశ్రామిక ఉత్పత్తి అంతకుముందు కాలం కన్నా సాపేక్షకంగా ఎంత మార్పు జరిగిందో ఇది తెలుపుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 27వ ప్రశ్న వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 2014 సంవత్సరం నాటికి ఎన్ని ఎస్ఈజెడ్లు ఉన్నాయి? 30 సెజుల, 32 సెజుల, 34 సెజుల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 32 సెజులు ఉన్నాయి. 28వ ప్రశ్న చూస్తే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో సేవా రంగం వాటా 2004-05 సంవత్సరంలో ఎంత శాతంగా ఉంది? 45.63%, 48.54%, 56.73%, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 48.54%గా ఉంది. 29వ ప్రశ్న వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు గోదావరి నదిలోని మిగులు జలాలను ఏ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతాలకు తరలించే యోచనలో రూపొందించబడింది? మునియేర్ ప్రాజెక్టా, పట్టిసీమ ప్రాజెక్టా, తోటపల్లి రిజర్వాయరా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పట్టిసీమ ప్రాజెక్టు. 30వ ప్రశ్న చూస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటకం ఏ పర్యాటక అంశాలుగా విభజించిరి? తీర్థయాత్ర పర్యాటకం, వైద్య పర్యాటకం, బుద్ధిస్టు పర్యాటకం, సముద్ర తీర పర్యాటకం, వ్యవసాయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, విశ్రాంత పర్యాటకం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ హెచ్ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 9 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.